దేశంలో ఎండలు దంచుకొడుతున్నాయి. భానుడి బగబగలకు జనం అల్లాడిపోతున్నారు. ఒక దిక్కు ఎండవేడి, మరో దిక్కు వేడి గాలులతో ప్రజలు సతమతమవుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ఉగ్ర రూపాన్ని చూపుతుండటంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. నేపథ్యంలో తాజాగా వాతావరణ శాఖ మరోసారి హీట్ అలర్ట్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర వడగాల్పులు వీస్తాయని వెల్లడించింది. వివిధ రాష్ట్రాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటొచ్చని అంచనా వేసింది. దీంట్లో భాగంగానే ఒడిశా, పశ్చిమ బెంగాల్కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, జార్ఖండ్, రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ రాష్ట్రాల్లో వచ్చే 4 రోజుల పాటు వడగాల్పులు వీస్తాయని హెచ్చరించింది. సోమ, మంగళవారాల్లో కేరళ, ఉత్తరప్రదేశ్లలో, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, యానంలోనూ ఇటువంటి వాతావరణం ఉంటాయని వెల్లడించింది. మరోవైపు జమ్మూ కాశ్మీర్, లడఖ్, హిమాచల్ ప్రదేశ్లలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ విడుదల చేసింది. అలాగే ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్లలో సోమ, మంగళవారాల్లో ఉరుములతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సిక్కింలో బుధవారం వరకు ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. లడఖ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో వర్షాలతో పాటు మంచు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల ప్రజలు నదీ జలాలకు వెళ్లరాదని సూచించింది. ఇటు ఉత్తరాఖండ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, ఒడిశాలోని దక్షిణ ప్రాంతంలో ఉరుములతో కూడిన వర్షాలు కురవచ్చని ఐఎండీ అంచనా వేసింది. పంజాబ్లోని ఉత్తరాది ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని తెలిపింది. హర్యానాలోని ఉత్తరాది ప్రాంతాలు, రాజస్థాన్లోని వాయువ్య ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కేరళలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వివరించింది.